హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరిలోకి ప్రవేశించిన ఆరు డైరెక్ట్గా రణవీర్ ఇంటికి వెళ్తుంది. ఈ రణవీర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అలా గదిలోకి మనోహరి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. అసలు రణవీర్ ఎందుకు మనోహరిని తీసుకెళ్లకుండా ఇంకా అలాగే ఉండనిస్తున్నాడో ఈరోజు ఎలాగైనా సరే తెలుసుకోవాలి. గదిలో వెతికితే ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమోనని చెప్పి అలా రణవీర్ బెడ్రూమ్లోకి ఆరు వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రణవీర్ వస్తాడు. ఏంటి మనోహరి, దారి తప్పి ఇలా వచ్చావని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరిలోకి ప్రవేశించిన ఆరు, ఏం లేదు, మీ ద్వారా కొన్ని నిజాలు తెలుసుకోవాలని వచ్చాను అని అంటూ ఉంటుంది. అప్పుడు రణవీర్, నా దగ్గర నీకు తెలియని నిజాలు ఏమున్నాయని చెప్పి అంటూ ఉంటాడు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. నేను మీ కళ్ళ ముందే ఉంటున్నాను కదా, మరి ఇంకా మీరు నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోవడం లేదు? ఎందుకు నేనే మీ భార్యనని అమర్కి చెప్పడం లేదు అని చెప్పి మనోహరిలోకి ప్రవేశించిన ఆరు రణవీర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, ఎందుకో నీకు తెలీదా మనోహరి, నా కూతురు కోసం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి, నీ కూతురా అని చెప్పి మనోహరి ఆశ్చర్యపోయినట్టుగా అడుగుతూ ఉంటే అప్పుడు రణవీర్, కన్న కూతుర్ని కూడా మర్చిపోయావన్నమాట. సరే, ఫోటో చూపిస్తే అయినా నా నుండి దూరం చేసిన నా కూతురు నీకు గుర్తుకు వస్తుందేమో అని చెప్పి గదిలోకి వెళ్ళి చిన్నప్పటి తన కూతురు దుర్గ ఫోటోని ఆరుకి రణవీర్ చూపిస్తూ ఉంటాడు. ఇదిగో చూడు, నువ్వు నా నుండి దూరం చేసిన నా కూతురు దుర్గ. నెలల పాపగా ఉన్నప్పుడు నా కూతురు దుర్గని నా నుండి దూరం చేశావు. ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా నా కూతుర్ని నువ్వు నాకు చూపించలేదు. ఎప్పుడు చూపించమని అడిగినా ఏదో ఒక సాకు చెబుతున్నావు. నా కూతురు దుర్గను నువ్వు నాకు అప్పగించేంత వరకు నేను నీ గురించి బయటపెట్టను మనోహరి. ఒక్కసారి నా కూతురి ఆచూకీ తెలిసిన తర్వాత అప్పుడు నీ అంతు చూస్తాను. నేను ఆల్రెడీ నా కూతురు కోసం గాలించడం మొదలు పెట్టాను. రేపో మాపో నా కూతురు గురించి సమాచారం నాకు వస్తుంది. నా కూతురు దుర్గ నాకు దొరికిన మరుక్షణం అప్పుడు నీ అంతు చూస్తాను అని చెప్పి రణవీర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక చిన్నప్పటి అంజు ఫోటోని రణవీర్ దగ్గర చూసి ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇన్ని రోజులుగా అంజు తల్లిదండ్రులు ఎవరు అని అనుకున్నాను, కానీ మనోహరి కూతురని అస్సలు ఊహించలేదు. మనో బిడ్డను దూరం చేసుకోవాలని నీకు అలా ఎలా అనిపించిందే? నువ్వు కూడా ఒక అనాథగా పెరిగావు, 9 మాసాలు మోసి, కానీ ఆ బిడ్డ మీద కొంచెం కూడా ప్రేమ లేకుండా, కనికరం లేకుండా ఆశ్రమంలో ఒక అనాథలాగా అలా ఇలా వదిలేసావని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. మరోపక్క రణవీర్, నా కూతురు దుర్గ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో, తన గురించి నేను ఆలోచించని రోజంటూ లేదు. ప్లీజ్ మనోహరి, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నా కూతురు ఎక్కడుందో నాకు అప్పగించు అని చెప్పి రణవీర్ ఎంతగానో బతిమలాడుతూ ఉంటాడు. ఇక ఆ విధంగా రణవీర్ మనోహరిని బతిమలాడుతూ ఉండడంతో కూతురు అంటే మనోహరికి ప్రేమ లేదు, కానీ రణవీర్కి చాలా ప్రేమ ఉందన్నమాట. రణవీర్కి తెలియకుండా మనోహరి అంజుని దూరం చేసుకుంది అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక ఆ తర్వాత వెంటనే ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. మరోపక్క అమర్ మనోహరి పౌర్ణమి రోజున గుడిలో ఏదో పూజ చేయిస్తానని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు. మనోహరిలోకి ప్రవేశించిన ఆరు ఇంటికి తిరిగి రాగానే, ఆగు మనోహరి అని చెప్పి అమర్ మనోహరిని ఆపుతూ ఉంటాడు. ఈరోజు పౌర్ణమి గుర్తుందా మనోహరి? ఆరు పేరు మీద గుడిలో పూజ చేయిస్తానని చెప్పావు కదా అని అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు మనోహరి, లేదండి, ఈరోజు నాకు కాస్త ఒంట్లో బాగోలేదు, అందుకే గుడికి వెళ్ళలేకపోయాను అని అంటూ ఉంటుంది. అండియా, ఈరోజు ఏంటి మనోహరి చాలా వింతగా ప్రవర్తిస్తుంది అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. ఆయనను ఎప్పుడూ కూడా అమర్ అని ఏకవచనంతో పిలిచేది కదా, మరి ఈరోజేంటి రెస్పెక్ట్ ఇస్తూ అండి అని పిలుస్తుంది? మనోహరి ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది అని చెప్పి బాగి అనుకుంటుంది. అమ్మ మనోహరి, మధ్యాహ్నం నువ్వు భోజనం కూడా చేయలేదు కదా, వచ్చి చెయ్యమ్మా అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. దాంతో
మనోహరి వద్దత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంటి ఆయన్నేమో అండి అంటుంది, అత్తయ్య గారిని అత్తయ్య గారు అంటుంది, అసలు ఏమైంది మనోహరికి అని చెప్పి బాగి ఒక్క నిమిషం ఆగు మనోహరి, ఇప్పుడు నువ్వు అత్తయ్యని ఏమని పిలిచావు, అత్తయ్య గారు అని పిలిచావు కదా, నువ్వు ఎప్పుడు ఆంటీ అనే కదా అంటావు, మరి ఈరోజేంటి ఇలా కొత్తగా పిలుస్తున్నావు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో మనోహరి, ఓ నేను అలా పిలిచానా, ఏదో పొరపాటున పిలిచేసి ఉంటాను, నేను భోజనం చేయకపోతే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావేమో, నేను నీ వంటను టేస్ట్ చేస్తాను, పదం మిస్సమ్మ వడ్డిద్దు కానీ అని చెప్పి మనోహరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని వడ్డించమని బాగీని అడుగుతూ ఉంటుంది. ఇక బాగి మనోహరికి భోజనం వడ్డిస్తుంది. బాగి వండిన వంటను తిన్న తర్వాత మనోహరిలో ఉన్న ఆరు, చాలా సూపర్గా చేసావు మిస్సమ్మ, ఈ కూర అచ్చం నేను చెప్పినట్టుగానే వండావు అని చెప్పి మనోహరిలో ఉన్న ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, ఈ కూర నువ్వు నాకు నేర్పించడం ఏంటి మనోహరి, ఈ కూరని నేను పక్కింటి అక్క దగ్గర నుండి నేర్చుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, అంటే నా ఫ్రెండ్ ఆరు ఉంది కదా, ఆరు కూడా అచ్చం ఈ వంటను ఇలాగే చేస్తుంది, అందుకే అలా అన్నాను అని చెప్పి, సరే మిస్ అమ్మ, ఇక నాకు చాలు, బాగా తలనొప్పిగా ఉంది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి మనోహరిలో ఉన్న ఆరు బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మనోహరి ప్రవర్తనకు ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి మనోహరి చాలా వింతగా ప్రవర్తిస్తుంది, తన మాటలు వింటూ ఉంటే అచ్చం పక్కింటి అక్కలాగే అనిపిస్తుంది అని చెప్పి బాగి అనుకుంటూ ఉండగా ఇంతలో రాతోడు అక్కడికి వస్తాడు. మిస్సమ్మ, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రా అని చెప్పి బాగిని పక్కకు తీసుకొని వెళ్తాడు. ఉదయం అంజు పాప మనోహరి మేడంకి ఏదో తాయెత్తు కట్టాలని మేము ఎంత చెప్పినా వినకుండా వెనక్కి వచ్చేసింది. అంజు వెనక్కి వచ్చేసరికి మనోహరి మేడం కార్లో ఎక్కడికో వెళ్ళిపోయారట, అంజు పాప పిలుస్తున్నా పట్టించుకోలేదట, అందుకే అంజు ఆ తాయెత్తుని తన దగ్గర పెట్టుకొని సాయంత్రం మనోహరి మేడంకి కడతానని చెప్పి మాతో పాటు స్కూల్కి వచ్చేసింది. కానీ మనోహరి మేడం అంజు పాపనే ఆ తాయెత్తు ఎందుకు కట్టమన్నారో నాకు అర్థం కావట్లేదు, ఆవిడ కట్టుకోవచ్చు కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇకప్పుడు బాగి, ఈరోజు ఆ మనోహరి ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా ఉంది రాతోడు, ఈరోజు పౌర్ణమి, ప్రతి పౌర్ణమికి ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, ఈ పౌర్ణమి రోజు కూడా ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది, ఉదయం ఆయన కూడా అదే అన్నారు అని చెప్పి బాగి రాతోడుతో అంటూ ఉంటుంది. నీకొక విషయం తెలుసా రాతోడ్, ఈరోజు మనోహరి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది, తను మాట్లాడుతూ ఉంటే పక్కింటక్క మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది, ఎప్పుడు అమర్ అంటూ ఆయనను ఏకవచనంతో పిలిచేది ఈరోజు అండి అని పిలుస్తుంది, అత్తయ్య గారిని అత్తయ్య గారని, మావయ్య గారిని మావయ్య గారని పిలుస్తుంది, ఏంటో తెలియడం లేదు అని బాగి అంటూ ఉంటే అచ్చం మా ఆరు మేడం లాగే మనోహరి మేడం ప్రవర్తిస్తుందని చెప్పి రాతడు అంటూ ఉంటాడు. ఆరు అక్క ఎలా మాట్లాడేదో ఎలా ఉండేదో నేను ఇప్పటి వరకు చూడలేదు కదా రాతోడు, కానీ అచ్చం పక్కింటక్కలాగా మనోహరి బిహేవ్ చేస్తుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏంటి ఇక్కడ డిస్కషన్ అని చెప్పి అమర్ వచ్చి అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు బాగి, ఈరోజు మనోహరి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందండి అని చెప్పి అంటూ ఉంటే, అవును తనలో మార్పుని నేను కూడా గమనించాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మనం ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తున్నామని చెప్పి బాగి పగలబడి నవ్వుతుంటే అమర్ బాగి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. సారీ అండి అని చెప్పి బాగి కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత గుప్తా మనోహరి దగ్గరికి వస్తాడు. చూడు బాలిక, అవతల ఘోర పూజ మొదలు పెట్టేశాడు, నువ్వు త్వరగా శరీరంలో నుండి బయటకు వచ్చేసే అని చెప్పి అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది, మనోహరి కూతురు అంజు అని తెలుసుకున్నాను, రణవీర్కి తన కూతురు ఎక్కడుందో తెలియక పాపం ఎన్నో చోట్ల కూతురు కోసం వెతుకుతున్నాడు, ఎలాగైనా సరే అంజుని తన కూతురని రణవీర్కి తెలియజేయాలి, మా ఆయనకు కూడా అంజు రణవీర్ కూతురు అన్న విషయం తెలియజేయాలి, అప్పుడే ఈ కుటుంబంలోని అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, లేదు బాలిక, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చూసేదంతా నిజం కాదు, ఇప్పుడు ఆ బాలికను అతగాడికి అప్పగించడం వల్ల
నీ పిల్ల పిచ్చుక చిక్కుల్లో పడుతుంది. ఎందుకు చెబుతున్నానో విను. తనని ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండనివ్వు అని గుప్తా అంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, కూతుర్ని అంతలా ప్రేమించే తండ్రి దొరకడం నిజంగా అంజు అదృష్టం. మనోహరి చెడ్డదయ్యి ఉండొచ్చు, కానీ రణవీర్ చాలా మంచివాడు. కూతురు కోసం కొన్నేళ్లుగా వెతుకుతున్నాడు. అందుకే అంజుని రణవీర్ దగ్గరికి చేర్చాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అయ్యో బాలిక, నీకు ఎలా చెప్పాలి అంటూ మనసులో అతను ఒక నరరూప రాక్షసుడు, డబ్బు కోసం కూతురు కోసం వెతుకుతున్నాడు అని చెప్పి ఈ విషయం నీకు ఎలా చెప్పాలి అని గుప్తా అనుకుంటూ ఉంటాడు. నేను చెప్పేది విను బాలిక. అవతల ఘోర పూజ మొదలు పెట్టేశాడు. ఎక్కువసేపు శరీరంలో ఉండడం మంచిది కాదు, బయటకు వచ్చేసే అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అంజు, ఆంటీ నేను స్కూల్ నుండి వచ్చేసాను అని పరిగెత్తుకుంటూ మనోహరి దగ్గరికి వస్తుంది. ఇక అంజుని దగ్గరికి తీసుకొని మనోహరి ముద్దులు పెడుతూ ఉంటుంది. అలా ఆరు అంజు అంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే, మీరు నాకు ముద్దు పెట్టినప్పుడు మీ చేతికి తాయెత్తు కట్టమన్నారు కదా, ఇదిగోండి తాయెత్తు కడుతున్నాను అని చెప్పి అంజు తాయెత్తు కడుతూ ఉంటే, ఇకప్పుడు బాగి ఒక్క నిమిషం ఆగంజు అంటూ అంజు చేతిలో ఉన్న తాయెత్తుని తీసేసుకుంటుంది. ఇదంతా చూస్తున్న గుప్తా, జగన్నాథ, పొరపాటున ఇప్పుడు ఈ పిల్ల పిచ్చుక ఆ బాలికకు రక్ష కడితే ఘోర నుండి ఆ బాలికను రక్షించడం ఎవరి వల్ల కాదు. జగన్నాథ, నువ్వే ఎలాగైనా సరే ఈ బాలికను రక్షించాలి అని గుప్తా అనుకుంటూ ఉంటాడు.